ప్రేక్షకులకందరికీ ప్రేమ తీరంలోకి స్వాగతం. ఇక ప్రేమ తీరం ఎపిసోడ్ మౌనరాగం ఎపిసోడ్ 5 చివరి దాకా చూస్తారని ఆశిస్తూ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరింత సపోర్ట్ను చేకూరుస్తారని ఆశిస్తున్నా. ప్రతీకారం మరియు స్వేచ్ఛ. భూపతి జైలులో 2 వారాలు గడిచాయి. కానీ అతని కోపం జైలు గోడలను దాటి బయటకు వచ్చేసింది. అతని స్నేహితులు, బంధువులు, డబ్బు, బలం ఇవన్నీ కలిపి అతన్ని బెయిల్ మీద బయటకు తెచ్చారు. బయటకు వచ్చిన మొదటి రోజే అతను ఒక్క మాట చెప్పాడు. పల్లవి నన్ను ఇలా అవమానించపరిచింది. ఆమె జీవితాన్ని నాశనం చేస్తాను. ఆమెకు శాంతి ఉండనివ్వను. అదే సమయంలో సేఫ్ హౌస్లో నేను, సూర్య, రమ్య ముగ్గురం కలిసి కొత్త జీవితం కోసం ప్లాన్ చేస్తున్నాం. సూర్య తన ఉద్యోగం నుంచి లీవ్ తీసుకొని నా పక్కనే ఉన్నాడు. రోజు నాకు ధైర్యం చెప్తున్నాడు. మనం కలిసి ఉంటే ఎవరు మనల్ని విడదీయలేరు అంటాడు. కానీ భూపతి ఊరంతా విషం చల్లుతున్నాడు. నా తల్లి లక్ష్మిని కలిసి నీ కూతురు మా ఇంటి పేరు దెబ్బతీసింది. ఆమెను తిరిగి తీసుకురమ్మని చెప్పు. లేకపోతే మీ అప్పులు, మీ ఆస్తి అన్నీ తీసుకుంటా అని బెదిరించాడు. లక్ష్మి భయంతో నన్ను కలవడానికి సేఫ్ హౌస్కి వచ్చింది. పల్లవి దయచేసి తిరిగి రా బాబు. భూపతి గుండెల్లో ఆగ్రహం ఉంది. నువ్వు రాకపోతే మనల్ని అందరినీ నాశనం చేస్తాడు అంది ఏడుస్తూ. నేను ఆమెను చూసి ఒక్క క్షణం కూడా జాలి కలగలేదు. నువ్వు నన్ను బలవంతంగా అతనికి ఇచ్చావు అమ్మా. నా ప్రేమను చంపావు. నా జీవితాన్ని నాశనం చేశావు. ఇప్పుడు నీకు భయం వస్తే నాకు ఎందుకు జాలి కలగాలి? నువ్వు నీ డబ్బు, పరువు కోసం నన్ను అమ్మావు. ఇప్పుడు నేను నా స్వేచ్ఛ కోసం పోరాడుతున్నాను. నన్ను వదిలేయి. లక్ష్మి ఏడుస్తూ వెళ్ళిపోయింది. కానీ ఆమె మాటలు నా మనసులో ఒక చిన్న భయాన్ని రేపాయి. రాత్రి 11 గంటల సమయం. ఇద్దరు ముసుగు వేసుకున్న వ్యక్తులు వాళ్ళు గేట్ని బలవంతంగా చేసి లోపలికి ప్రవేశించారు. రమ్య అరిచింది. సూర్య వెంటనే నన్ను ఒక గదిలో దాచాడు. కానీ భూపతి స్నేహితులు బలంగా ఉన్నారు. వాళ్ళు సూర్యని కొట్టి కింద పడేశారు. రమ్యని గట్టిగా పట్టుకున్నారు. ఒకడు నా గది తలుపు చిన్నగా తన్ని లోపలికి వచ్చాడు. బయటికి రా పల్లవి, నీ భర్త వచ్చాడు అని గర్జించాడు. నేను భయంతో వణుకుతున్నాను. కానీ అప్పుడు సూర్య నేలపై పడి ఉన్నా లేచి ఆ వ్యక్తి మీద పడ్డాడు. ఆమెను తాకకు అని అరిచాడు. ఇద్దరు కొట్టుకున్నారు. రమ్య ఒకరిని తోసి పోలీస్కి ఫోన్ చేసింది. ఆ సమయంలో భూపతి స్వయంగా బయట నిలబడి ఉన్నాడు. అతను లోపలికి రాలేదు. కేవలం చూస్తున్నాడు. నా కళ్ళలోకి చూసి నవ్వాడు. ఆ నవ్వు చూసి నా శరీరం మొత్తం వణికిపోయింది. పోలీసులు వచ్చి వాళ్లను అరెస్ట్ చేశారు. కానీ భూపతి తప్పించుకున్నాడు. అతను బయట నిలబడి, ఇది మొదటి హెచ్చరిక, త్వరలోనే నిన్ను తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సూర్య గాయాలయ్యాయి. నేను అతని గాయాలకు మందు పట్టుకుంటూ ఏడ్చాను. నీకు ఎందుకు ఇలా జరిగింది సూర్య? అంతా నా వల్లే కదా. అతను నా చేతిని పట్టుకొని, నీ వల్ల కాదు పల్లవి. నీ కోసమైతే ఇలాంటివి ఎన్ని అయినా సహించగలను. నువ్వు నా జీవితం. నిన్ను రక్షించడం నా బాధ్యత. మరుసటి రోజు రమ్య మాకు ఒక కొత్త ప్లాన్ చెప్పింది. ఇక్కడ ఉండటం ప్రమాదం. మీరిద్దరూ బెంగుళూరు వెళ్ళండి. అక్కడ మా NGO బ్రాంచ్ ఉంది. అక్కడ మీకు సేఫ్ హౌస్, ఇంకా ఉద్యోగం, కొత్త ఐడెంటిటీ అన్నీ ఏర్పాటు చేస్తాం. భూపతి మీలాంటి వాళ్లను వెతకలేకపోతాడు. నేను సూర్య వైపు చూశాను. అతను తల ఊపాడు. మనం కొత్త జీవితం మొదలు పెడదాం పల్లవి. ఈ బాధలన్నీ వెనుక వదిలేసి మేము రాత్రికి రాత్రి బయలుదేరాం.
రమ్య సహాయంతో ట్రైన్లో బెంగళూరు చేరుకున్నాం. అక్కడ ఒక చిన్న అపార్ట్మెంట్ మాకు ఇచ్చారు. సూర్యకు అక్కడే ఉద్యోగం దొరికింది. నేను కూడా ఎన్జిఓలో కౌన్సిలర్గా చిన్న ఉద్యోగం పట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇతర మహిళలకు సహాయం చేస్తున్నాను. నాకు జరిగిన బాధలను చూసి వాళ్లకు ధైర్యం చెప్తున్నాను. రోజులు గడిచాయి. భూపతి మమ్మల్ని వెతకడం ఆపేశాడు. బహుశా అతను ఓడిపోయాడని అర్థమైంది. నా తల్లి లక్ష్మి ఒకసారి ఫోన్ చేసి, క్షమించు బాబు, నేను తప్పు చేశాను అంది. నేను ఆమెను క్షమించాను, కానీ దూరంగానే ఉంచాను. ఒక సాయంత్రం సూర్య నన్ను ఒక చిన్న పార్క్కి తీసుకెళ్లాడు. సూర్యాస్తమానం చూస్తూ అతను నా చేతిని పట్టుకున్నాడు. పల్లవి, నీ మౌనరాగం ఇప్పుడు ముగిసింది. నీ స్వరం ఇప్పుడు ప్రపంచానికి వినిపిస్తోంది. నువ్వు గెలిచావు. నేను అతని భుజంపై తల వాల్చాను. గెలిచింది నేను కాదు సూర్య, మనిద్దరం. నీ ప్రేమే నాకు బలమిచ్చింది. ఆ రోజు నుంచి మా జీవితం మొదలైంది. బాధలు వెనుక వదిలేసి ఆశతో, ప్రేమతో ముందుకు సాగాం. నా మౌనరాగం ఇప్పుడు ఒక గీతంగా మారింది. అదే స్వేచ్ఛ గీతం. మౌనరాగం ఇంతటితో సమాప్తి. కావాలంటే సీజన్ 2లో మీ ముందుకొస్తున్నా. దానికంటే ముందు అగ్నివంశం రేపు ప్రసారం అవుతాయి. వేచి ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కథ నచ్చితే లైక్, షేర్స్ ఇంకా కామెంట్స్ చేస్తారని ఆశిస్తూ ఇక మరో కొత్త కథతో మీ ముందుకు వస్తున్నాం. ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు.